విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. 71 దేశాల యుద్ధ నౌకల నుండి నావికులు చేసిన ఫ్లీట్ ని ప్రెసిడెంట్ తో పాటు సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీక్షించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లీట్ రివ్యూ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్లీట్లో ఆల్రెడీ గౌరవ వందనం కూడా స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రపతితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నావికా దళాధిపతులు అందరూ కూడా ఈ ఫ్లీట్లో పాల్గొంటున్నారు. కాసేపటికి ఫ్లీట్ ముగుస్తుంది. దీని తర్వాత మొత్తం నావికా దళాధిపతులతో రాష్ట్రపతి కాసేపు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆమె ఢిల్లీకి పయనమవుతారు. అయితే ఆ రాష్ట్రపతి పర్యటన ముగిసిన అనంతరం ఆమెకి వీడ్కోలు పలికిన తర్వాత ముఖ్యమంత్రి కూడా తిరిగి ఉండవల్లి వెళ్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ మాత్రం సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. సాగర తీరం మీద దాదాపుగా 71 దేశాలకి సంబంధించిన యుద్ధ నౌకలు అన్ని కూడా ల్యాండ్ అయి ఉన్నాయి. ఇప్పటికే అవన్నీ కూడా 6 వరుసల్లో రాష్ట్రపతికి వందన సమర్పణ చేసేందుకు ల్యాండ్ అయి ఉన్నాయి. 6 వరుసల్లోని కూడా దాదాపుగా ఫస్ట్ 45 వరకు మన ఇండియన్ నేవీకి సంబంధించిన నౌకలు ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన 19 ఇతర దేశాలకు సంబంధించిన నౌకలు ఉంటాయి. తరువాత వరుసల్లో కోస్ట్ గార్డ్కి సంబంధించి అలాగే తీరా గస్తీకి సంబంధించిన నౌకలు, ఇతర అంశాలకు సంబంధించినవన్నీ కూడా అవన్నీ కూడా ల్యాండ్ అయి ఉంటాయి. మొత్తానికి చూసుకుంటే కనుక అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత రక్షణ రంగం యొక్క పటిష్టతని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలాగా ఈ ఫ్లీట్ రివ్యూ అనేది ఇక్కడ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత విశాఖపట్నం దీనికి వేదిక అయింది. అయితే మన ఇతర దేశాలతో మన మిత్ర బంధాన్ని అలాగే మన రక్షణ రంగం యొక్క ఆయుధ సంపత్తిని, ఆ పటిష్టతని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడం, అలాగే మిత్ర ఒప్పందాలు ఇవన్నీ కూడా ఈ సమీక్షలో ప్రధానంగా తెలుసుకునేలాగా, అలాగే ఇతర దేశాలతో ఒప్పందాలను చేసుకోవడం కోసం సమీక్ష సమావేశాలు నిర్వహించుకునేలాగా ఫ్లీట్ రివ్యూ అనేది జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా దేశ విదేశాల్లో జరుగుతుంది. అయితే ఈసారి భారతదేశం అధ్యక్షతన విశాఖపట్నంలో ఈ ఫ్లీట్ అనేది జరుగుతుంది. దాదాపుగా 71 దేశాల యుద్ధ నౌకలు, 90 వరకు విమానాలు ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. అలాగే 4000 మంది విదేశీ అతిథులు కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక త్రివిధ దళాలకి చెందిన అధికారులు అలాగే నావికా దళ అధిపతులు మొత్తం వీళ్ళంతా కూడా ఈ ఫ్లీట్ రివ్యూలో ఈరోజు పాల్గొంటారు. మధ్యాహ్నంకి ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూ అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగుస్తుంది. తర్వాత మిలాన్ ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి. ఈరోజు రేపు కూడా మిలాన్ నిర్వహిస్తారు. మిలాన్ తర్వాత ఐఓఎన్ఎస్ జరుగుతుంది. ఇవన్నీ కూడా డే బై డే ఒక్కొక్క సమీక్షలోని కూడా మన రక్షణ రంగం యొక్క వ్యవస్థను పటిష్టం చేసుకోవడం, మన ఆయుధ సంపత్తిని, దాని యొక్క ప్రతిభని ఇతర దేశాలకు చాటి చెప్పడం, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ, అలాగే తీర ప్రాంతాలకు సంబంధించిన భద్రతా అంశాలకు సంబంధించి అన్ని విషయాల్ని కూడా కూలంకుషంగా ఇక్కడ ఇతర దేశాలతో చర్చాగోష్ఠి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. విదేశాల నుంచి వచ్చిన నావికా దళాధిపతులు కూడా ఈ సమీక్షల్లో పాల్గొంటారు. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా సిటీ పెరేడ్ జరుగుతుంది విశాఖపట్నంలో. అది సిటీ పెరేడ్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా 71 దేశాల నావికా దళ బ్యాండులు ఇవన్నీ కూడా ఆ సిటీ పెరేడ్లో పాల్గొంటాయి. వారి దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పేలాగా సిటీ పెరేడ్ కూడా నిర్వహిస్తారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి కాసేపట్లో ముగుస్తుంది. తర్వాత మిలాన్ అనేది ప్రారంభమవుతుంది. వీడియో ధనుష్తో అనురాధ, HM TV.